2:30 అయితే అవుతుంది. నిద్ర పోదామండి. నైట్ అంతా అయితే నిద్ర లేదు. కూర్చొని చూడండి 4:50 అయిపోయింది. మనకు ఇంకా మొత్తం పూణే రైల్వే స్టేషన్. బస్సులు అయితే లేరు, మనమే తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ సర్చ్ స్టేషన్ ఉంటుంది. సర్చ్ స్టేషన్ లో ఎక్స్ప్రెస్ టికెట్ కాబట్టి మనం ప్రయాణం చేసే 7 కిలోమీటర్లు. బాయ్ పూణే. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో కొత్త వీడియో నుంచి ఎంటర్ అవ్వగానే మనకు ట్రైన్ డిస్ప్లే రెనోవేషన్ కంప్లీట్ కాల. అప్పుడే మొత్తం రంగులు అయితే మీకు బ్రిడ్జ్ చూపించిన కదా, 2-3 ప్లాట్ఫామ్ నుంచి మన బోగి B5. మన బండికి 2 జనరల్ బోగీలు, వెనకాల హడప్సార్. ఈ రోజు మనల్ని పుల్ చేయబోయే లోకో వ్యాగన్ అయితే జెట్ స్పీడ్ లో వస్తాను చూడండి. అసలుకి స్పీడ్ మొత్తం ఛార్జింగ్ సాకెట్స్, ఏమైనా ఫుడ్ తినకు. తాడేసీలో ఎక్స్ట్రా అయితే ఏం సార్ నుంచి పూణే ఇక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్. టీసీ వచ్చి డోర్లో ఉండాలకైతే మంచిగా 5 రౌండ్ జంక్షన్ అయిపోతానే మనకు నాన్ స్టాప్ గా 110 కిలోమీటర్. ఒక్కసారి బ్యూటిఫుల్ సన్సెట్ అయితే చూసేయండి. బాయ్ కేమ్ చలి అయితే అత్తరగొట్టేస్తుంది. పైగా బాయ్ కుర్దువాడి జంక్షన్. ఫైనల్గా మన బెర్త్లోకి ఎక్కి పనుకునేసిన సైడ్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నిద్ర లేచిన. టైం 2:30 అయితే అవుతుంది. నిద్ర పోదామంటే నిద్ర రాలా. ఈ రామేశ్వరంలో నీళ్ళు ఈ పెద్దగా సోఫాలు అయితే లేవు చూడండి. ఇట్లా చిన్న చైర్లు మాత్రమే ఉన్నాయి. అనుకునే కానీ సరిపోవట్లా. ఇట్లా కూర్చొని పొద్దున్నే వరకు ఉండాలంతే. చూడండి 4:50 అయిపోయింది. మనకు ఇంకా పొద్దున్నే 7 వరకు అయితే ఏసీ వెయిటింగ్ హాల్లో టైం ఉంది. కానీ చలికి తట్టుకోలేక బయట అయితే వచ్చేసిన నేను. ఇప్పుడు నైట్ అంతా అయితే నిద్ర లేదు. కూర్చొని అసలుకి ఏంది నార్మల్ డార్మెటరీని 12 గంటలకి ఈ పుణేలో 400 ప్లస్ ట్యాక్స్. నార్మల్గా మిరాజ్లో అయితే 180 రూపీస్ మాత్రమే. అలాగే కొట్టాయంలో కానీ 200 రూపీస్ మాత్రమే. కానీ పూణే ఇంత పెద్ద స్టేషన్లో చాలా రేట్ అంటే చాలా రేట్. 400 అంటే 12 అవర్స్కి ఏముంది. ఇప్పుడు నైట్ 10 పడుకుంటే పొద్దున్నే మళ్ళీ 6కి లేసి వెళ్ళిపోయేదానికి 400. మళ్ళీ 6 అవర్స్ పెట్టుకున్నాం అనుకోగల అది 350. ఇంకా రేట్లకు భయపడి ఇంకా గంటకు 10 రూపాయలే కాబట్టి నేనైతే ఏసీ వెయిటింగ్ హాల్లో ఉన్నా. ఇది మొత్తం పూణే రైల్వే స్టేషన్ బయట అనమాట. ఇప్పుడు మనం పూణే జంక్షన్ నుంచి మనకు డైరెక్ట్ ట్రైన్ అయితే లేదు. పూణేకి ఒక 6 కిలోమీటర్ల దూరంలో హదప్సర్ అనే రైల్వే స్టేషన్ ఉందన్నమాట. అక్కడి నుంచి మనం మన ట్రైన్ పట్టుకొని మన ప్రయాణాన్ని అయితే సాగించాలి. చూడండి ఎంత పెద్ద బోర్డు ఉందో. దీంట్లో అయితే క్లియర్గా కనబడుతుంది ట్రైన్ టైమింగ్స్, నేమ్స్ బ్లర్ అవ్వకుండా. ఇప్పుడు మనం టికెట్ తీసుకోవాలా. అక్కడే టికెట్ వెండింగ్ మెషిన్స్ ఉన్నాయి, తీసుకునేద్దాం అక్కడికే పోయి. ఎవరు మనుషులు అయితే లేరు, మనమే తీసుకోవాల్సి ఉంటుంది. వచ్చేది టికెట్. సింపుల్గా అక్కడ సర్చ్ స్టేషన్ ఉంటుంది. సర్చ్ స్టేషన్లో ఇవి మనం స్టేషన్ కోడ్ కానీ లేదా నేమ్ కానీ కొడితే వస్తుంది. తర్వాత పేమెంట్ అడుగుతుంది. పేమెంట్లో మీ దగ్గర స్కానింగ్గా ఏంది అని వస్తుంది. యూపీఐ స్కాన్ అని వస్తే స్కానర్ వస్తుంది. స్కాన్ చేస్తే టికెట్ వస్తుంది. అంతే, సింపుల్ ప్రొసీజర్. మంది ఎక్స్ప్రెస్ టికెట్ కాబట్టి 7 కిలోమీటర్లకు 30 రూపాయలు అయితే తీసుకునింది. అదే మెమో డెమో అంటే 5-10 ఉంటుంది అంతే. నెంబర్ అయితే వేసేసిన చూడండి 01487-610కు ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద అయితే ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఈరోజు మనం ప్రయాణం చేసే 7 కిలోమీటర్లు ఈ ట్రైనే అనమాట. రిజర్వేషన్లోనే ఎక్కి కూర్చుందాం. నెక్స్ట్ స్టాపే కాబట్టి టీటీ వచ్చినా మన దగ్గర టికెట్ ఉంది. అక్కడి నుంచి రిజర్వేషన్ ఉంది కాబట్టి ఏం ప్రాబ్లం ఏంలా. మళ్ళీ ఆ లాస్ట్ పోయి 7 కిలోమీటర్లకి మళ్ళీ నడుచుకొని అయితే రావాల్సి ఉంటుంది. ఎందుకంత ఇబ్బంది. అంతా ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద ఉన్న ఫుడ్ ట్రాక్లు వాటిల్లో అంతా ఎంఆర్పి రేటు అంతా రీజనబుల్గా అయితే ఉన్నాయి. కాకంటే ఈ డార్మెటరీ ఇది మంది రిటైరింగ్ రూమ్ ఉంది కదా, ఆ రిటైరింగ్ రూమ్లో ఒక్కటే అబ్బాయి ఎక్కువ హెవీ కాస్ట్ 400 12 గంటల కంటే ఏం తమాషా. ఇది పూణే ఫస్ట్ ప్లాట్ఫామ్. బాయ్ పూణే. 6 కిలోమీటర్ల ప్రయాణం అంతే మంది. నెక్స్ట్ స్టాపే దిగేస్తాం ఫాస్ట్గానే. వచ్చేసినాం మన స్టాపింగ్ హదప్సార్కి. జనాలు ఇక్కడ కానీ ఫుల్గా ఉన్నారు. మనమైతే దిగేద్దాంలే, వాళ్ళు ఏమైనా చేసుకొని. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో కొత్త వీడియోనైతే ఈరోజు మీ ముందర తీసుకువచ్చిన. ప్రజెంట్ మనం పూణేకు దగ్గరలో
అంటే పూణే జంక్షన్కి ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న హదప్సార్ అనే రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. ఈరోజు మనం ఇక్కడ నుంచి సికింద్రాబాద్కి అయితే ప్రయాణం చేయబోతున్నాం. ఈరోజు మనం ప్రయాణం చేయబోయే ట్రైన్ నెంబర్ 17013. నేను బుక్ చేసేటప్పుడు ఆటో అప్గ్రేడ్ అయితే పెట్టుకున్నా. నాకు అప్పుడు కరెంట్ స్టేటస్ వచ్చి S7 అయితే వచ్చింది, సైడ్ అప్పర్ బెర్త్. అంటే కరెంట్ స్టేటస్ చూసుకుంటే చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత నాకు B1 అయితే వచ్చింది, అంటే ఏసీ థర్డ్ ఏసీలో అయితే వచ్చింది, సైడ్ అప్పర్ బెర్త్. ఇదైతే నాకు ఫుల్ సంతోషంగా ఉంది. ఇంతవరకు నేను థర్డ్ ఏసీ కానీ సెకండ్ ఏసీ కానీ ఏ ఏసీలో అయితే ప్రయాణం చేయాలా. ఫస్ట్ టైం అయితే ఏసీ బోగిలో ప్రయాణం చేస్తాను. చూద్దాం ఎట్లుంటుందో. బ్యాక్ సైడ్ చూస్తాను కదా, రైల్వే స్టేషన్ ఇదే అనమాట హదప్సార్. ఫుల్ రెనోవేషన్ వర్క్ అయితే ఫైనల్ స్టేజ్ ఒక 80% అయితే అయిపోయింది. మనకు రిటైరింగ్ రూమ్లు పెద్ద సమస్య ఎక్కడ వినా సరే. పూణేలో రిటైరింగ్ రూమ్లు ఉన్నాయి, ఈ హదప్సార్లో అయితే ప్రజెంట్ లేవు. ఆల్రెడీ రూమ్స్ అన్నీ కట్టి నిక్కరింగ్ అంతగానే వేసైనారు రిటైరింగ్ రూమ్స్ అని. మీకు ఫస్ట్ ఫ్లోర్లో అయితే రిటైరింగ్ రూమ్స్ ఉంటాయి. ఇంకొక 1 మంత్ 2 మంత్స్లో అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మీరు రిటైరింగ్ రూమ్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. చూడండి ఎట్లా ఉందో. పదండి ఇంకా రైల్వే స్టేషన్ అయితే మీకు చూపిస్తా. మన ట్రైను సాయంత్రం 3 గంటలకైతే ఉంది. ఇప్పుడు టైము పొద్దున్నే 10 అయితే. పని ఉంటే వచ్చేసిన అనమాట. ఇంకా ఇక్కడ రైల్వే స్టేషన్లోనే ఉండాలా. చూద్దాం రైల్వే స్టేషన్ అట్లా తిరిగి. దీంట్లో మొత్తం 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. పదాన్ని మీకు అంతా మొత్తం చూపిస్తా రైల్వే స్టేషన్. ఆ పక్కన చూడండి మొత్తం అయితే ఇంకా అది ఎగ్జిట్ అనుకుంటా, అక్కడ కడతాండ్రు పూణే యూనివర్సిటీ బిల్డింగ్. ఇక్కడ ఇండియన్ రైల్వేస్ హదప్సార్ అని అయితే వేసేసినారు. ఇంకా ముందరకల్లా గ్లాస్ వేయాలన్నమాట. డోరు ఓపెన్ క్లోజ్ అయ్యేది. తర్వాత ఈ సైడ్ గ్లాస్ డోరు, ఆ సైడ్ గ్లాస్ డోర్ అయితే వేయాల్సి ఉంటుంది. మొత్తం పూణే యూనివర్సిటీ లోగోలు అయితే వేసినారు. ఈ పక్క అయితే మనకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉన్నది కదా, ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వర్క్ అయితే ప్రజెంట్ జరుగుతుంది. మీరు థర్డ్ ప్లాట్ఫామ్ నుంచి లేదా సెకండ్ ప్లాట్ఫామ్ నుంచి డైరెక్ట్గా రైల్వే స్టేషన్లే పోకన్నా ఈ బయట నుంచి అయితే ఇక్కడ వచ్చేయచ్చు. ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. లోపలైతే 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఉన్నాయి. పదాన్ని మీకైతే చూపిస్తా లోపల. ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వగానే మనకు ట్రైన్ డిస్ప్లే బోర్డ్స్ అయితే ఉంటాయి. రైట్ సైడ్ టికెట్ కౌంటర్లు 4, 2 వెండింగ్ మిషన్లు అయితే ఉంటాయి. ఫస్ట్ ప్లాట్ఫామ్ ఇదే, ఆ పక్క 2, ఇంకా పై ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద నుంచి పోతే 3 దాని మీద ఇవ్వచ్చు. ఇంకా రెనోవేషన్ కంప్లీట్ కాల, అప్పుడే మొత్తం రంగులు కొట్టేసినారు చూడండి. ఎర్ర పెయింట్ అంటే మరేదో కాదు, విమాల్ పలుకులలు కేసరి అదే అనమాట. చూడండి మొత్తం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మొత్తం రంగు కొట్టేసినారు. ఇంకా ఓపెనే కాల, వర్క్ ఇంకా పెండింగ్లోనే ఉంది. చూడండి ఎంత గలీజ్ చేసినారు. బీహార్ కంటే అద్దుమానంగా ఉంది ఇది. కానీ పక్క చూడండి 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఎవరు లేరు. ఆ పక్క అయితే జనాలు ఉండాలి, అంతా గోలగోలుగా ఉంటుందని నేనైతే ఈ పక్కన వచ్చేసిన. మన బండి అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు కావాలంటే మళ్ళీ లేచి ఆడుకుంటే ఆడిపోవచ్చు. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక 1/2 అవర్ ముందే పెడతారు. ప్రాబ్లం అయితే ఏం లే, రంగా పోయి కూర్చోవచ్చు. స్టార్టింగ్లో అయితే మీకు బ్రిడ్జ్ చూపించిన కదా, 2-3 ప్లాట్ఫామ్ నుంచి డైరెక్ట్గా బయట వచ్చేయచ్చు, స్టేషన్లే పోకన్నా అని. ఇదే అది బ్రిడ్జ్. చూడండి అట్లా వస్తామా, ఇటు నుంచి అట్లా వెళ్ళిపోతే ఆ బయట ఇంకా మీకు వర్క్ జరుగుతుంది ఒకటి చూపించిన కదా, అదే అనమాట. అక్కడ బయట అయితే వెళ్ళిపోతాం. టైం చూడండి 11:03 అవుతుంది. ఇప్పుడు బండి వస్తుంది. ఈ బండే మళ్ళీ మనకు 3 గంటలకు రిటర్న్ కావాలన్నమాట. ICF కోచ్లతో ఉంది స్వామి. LHB కోచ్లు ఉంటే చాలా మంచిగా ఉండు. మనకి ఎట్లా ఏసీ అప్గ్రేడ్ అయింది ఫ్రీగా. LHB అంటే మంచిగా విండొచ్చు. ఇంకా ఇదే మన బోగి B5. మన బండికి 2 జనరల్ బోగీలు వెనకాల ఉన్నాయి. కాజీపేట హడప్సార్ ఈడొకటి ఉంది, ముందు ఒకటి ఉంది జనరల్ బోగి. టోటల్ వెనకాల 2 జనరల్ బోగీలు ఉన్నాయి. టోటల్గా సెకండ్ ఏసీ 2 బోగీలు ఉన్నాయి, థర్డ్ ఏసీ 5 బోగీలు ఉన్నాయి, స్లీపర్ క్లాస్ 11 బోగీలు ఉన్నాయి. ముందర 2 వెనకాల 2 జనరల్ బోగీలు ఉన్నాయి. కాజీపేట హడప్సార్. ఈరోజు మనల్ని పుల్ చేయబోయే లోకో WAG9 SC వల్సాద్ గ్రీన్ కలర్. మనము ఈ WAG9 SC అనే లోకోను ఎక్కువగా గూడ్స్ రైళ్ళు పుల్ చేయడానికైతే యూజ్ చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు మన బండి పుల్ చేయడానికైతే WAG9 SCని తగిలిచ్చినారనమాట. మొత్తం కోచ్లన్నీ లాక్ చేసి లోపలైతే క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది. వన్స్ క్లీనింగ్ అయిపోతే మనల్ని అయితే అలో చేస్తారు. బండి అయితే జెట్ స్పీడ్లో వస్తుంది చూడండి. అసలుకి స్పీడ్
నైట్ మనకు ఆ వెయిటింగ్ హాల్లో కూర్చొని నిద్ర అయితే లేదు కదా. ఇప్పుడు ఇక్కడ ప్లాట్ఫామ్ మీద కూర్చుంటే నిద్ర వచ్చేస్తుంది అసలుకి. లోకోన్ అయితే రివర్సల్ చేస్తాండ్రు. ఆ సైడ్ లోకోను తీసుకొని వచ్చేసినారు. మెల్లగా అయితే లోకోన్ తీసుకోబోతాను అటాచ్ చేసి. లోకోను రివర్సల్ సెట్ చేయడం కానీ అయిపోయింది. ఇంకా వాటర్ రీఫిల్ చేయాలంతే. May I have your attention please? 17013 Kharagpur Kazipur Express will depart at its scheduled time 3 hours 30 minutes in the afternoon from platform number 3. కాజీపేట నుంచి వచ్చింది కదా, వాళ్ళంతా ఇప్పుడు క్లీన్ చేసినారు. ఎంత చెత్త వేసినారు చూడండి. ఒక్కో భోగికి అయితే నీళ్లు రీఫిల్ చేసుకుంటా వస్తున్నాడు అక్కడ అన్న. స్లీపర్లో ఎక్కాలంటే 1 గంటకే క్లీన్ చేయిన తర్వాత ఎక్కేయచ్చు, కానీ ఏసీలో ఎక్కాలంటే టైం చూడండి. ఇప్పుడు కరెక్ట్గా 3కి అయితే ఓపెన్ చేసినారు. హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఓపెన్ చేసినారు. ఇందాక లాక్ ఉన్నింది, ఇప్పుడైతే ఓపెన్ చేసినారు. లోపలికి వెళ్ళిపోదాం. అద్దం, ఛార్జింగ్ సాకెట్స్, ఏమైనా ఫుడ్ తినేదానికి టేబుల్ ఉంది, అలాగే ఫోన్ నెంబర్ కానీ ఉన్నాయి చూడు. ఏసీ మెకానిక్ది అంత డోర్ ఉంది. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ కూర్చుందాం. ఇంకా ఏసీ అయితే మంచిగా ఉందబ్బా. మనకు థర్డ్ ఏసీలో ఎక్స్ట్రా అయితే ఏం లేదు. మామూలు స్లీపర్ రెండిట్లే ఉంటుంది. సైడ్ విండో అయితే క్లోజ్ ఉంటుంది. ఎక్స్ట్రా పిల్లో రగ్గు 2 అయితే ఇస్తారు అంతే. ఇంకా నార్మల్ మనకు స్లీపర్ రెండిట్లే ఉంటుంది థర్డ్ ఏసీ. కానీ సెకండ్ ఏసీ అయితే మనకు 4 బెర్త్లే ఉంటాయి. ఒక క్యాబిన్ లాగా ఉంటుంది. అదైతే కొంచెం మంచిగా ఉంటుంది పడుకునేదానికి. ఇది బెర్త్ కానీ కొంచెం పెద్దది ఉంటుంది. టైం 3:26 అవుతుంది. మన బండి బయలుదేరడానికి ఇంకా 4 నిమిషాలు అయితే టైం ఉంది. బై హడప్సార్, మన బండి ఫైనల్గా 3:40కి అయితే స్టార్ట్ అయిపోయింది. బై హడప్సార్. నెక్స్ట్ స్టాప్ మనకు 70 కిలోమీటర్లు లాంగ్ జర్నీ తర్వాత దౌంట్ జంక్షన్ అయితే వస్తుంది. దౌంట్ జంక్షన్ కానీ చాలా పెద్ద స్టేషను. 7 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. రిటైరింగ్ రూములు, వెయిటింగ్ హాళ్ళు అన్నీ అయితే ఉంటాయి అడగని. మిడిల్ ట్రాక్ మీద గూడ్స్ బండి అయితే ఉంది. మళ్ళీ ట్యాంకుల మీద పెట్రోల్ అని రాసింది. పూణే ఎలక్ట్రిక్ లోకో షెడ్ వ్యాగ్ 9 HC. బై హదప్సార్. స్టేషన్ అయిపోతానే మన బండి మెలికల్ అయితే తిరుగుతుంది. ట్యాంక్ చూడండి మొత్తం స్టీల్తో అయితే కట్టినారు. ఏం చేయాలన్నా రైల్వేస్ వాళ్ళే చేయాల. కింద వాటర్ పైప్ అయితే వెల్డింగ్ పెడతాండ్రు అక్కడ. ఇప్పుడు పైన చూడండి ట్యాంకు మొత్తం రేకుతోనే చేసినారు. హదప్సార్ నుంచి పూణే ఇక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్లే. కానీ ఇక్కడ నుంచి ఎందుకు ట్రైన్ స్టార్ట్ చేసినారో నాకు అర్థం కాల. పూణే అంటే ఇంకా వ్యాపారం మంచిగా జరిగింటుంది. చాలామంది అయితే ఎక్కింటారు. చాలా బుకింగ్ అయితే జరిగింటుంది. ఇప్పుడు మనం స్లీపర్ బుక్ చేస్తే మనకు థర్డ్ ఏసీ వచ్చింది కదా, ఇక్కడ ఖాళీ ఉండదు కాబట్టి మనకు అప్గ్రేడ్ అయితే అయింది. అట్లా ఖాళీ లేకుండా ఇంకా వెయిటింగ్ లిస్ట్లో 100-200 వెళ్ళిపోయింటుంది పూణే నుంచి స్టార్ట్ అయితే. స్టేషన్ దాటుకుంటానే బిల్డింగ్ చూడండి ఎంత ఉందో. మొత్తం మా మండలం అంతా దాంట్లోనే సరిపోతారు. అందరూ మళ్ళీ వేరే ఊర్లలో ఉండకన్నా అంతా ఒకే బిల్డింగ్లో అయితే సరిపోతారు. అట్లా బిల్డింగ్ ఒకటి కడితే. ఇప్పుడే టీసీ వచ్చి డోర్లో ఉండాలకైతే మంచిగా ఫైన్ వేసిపోయినాడు. నేను అప్పటి నుంచి చెప్తానే ఉన్నా, అన్న ఇక్కడ వద్దు, లోపలికి వెళ్ళిపోండి, స్లీపర్లోకి వెళ్ళిపోండి, ఇక్కడ ఉంటే ఫైన్ వేస్తాడు ఖచ్చితంగా అని. విన్నేలే వాళ్ళు. ఇద్దరికి మంచిగా ఫైన్ వేసి పిలుచుకొని పోయినాడు. స్టార్ట్ అయినప్పటి నుంచి స్పీడ్ మాత్రం 100 ఎత్తుకున్నాడు. తగ్గనేలే. 100, 102, 103 పోతానే ఉంది బండి. ఎక్కడే కానీ బ్రేక్ వేయడంలే. ఊరులి అంట. స్కిప్పింగ్ కొడతాం. స్టేషన్ ఇది కానీ రెనోవేషన్లో అయితే ఉంది. డెమో రైల్ గ్రౌండ్ టు పూణే డెమో రైల్ ఇది. ఇప్పుడు పూణే సైడ్ అయితే పోతుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ బ్లూ కలర్ లోకో. మనము సికింద్రాబాద్ పోయే గుడికి మనకు మధ్యలో అయితే 15 స్టాపులు అయితే ఉన్నాయి. దాంట్లో స్టార్టింగ్ స్టేషను ఎండింగ్ సికింద్రాబాద్ చేస్తే 13 స్టేషన్లలో అయితే మన బండి అవుతుంది.
మొత్తం చూసే అంత లెక్కల చెరుకు పంటే ఉంది. మనకి కంటికి కనిపించే అంత దూరం చెరుకు పంటే ఉంది. అవట్ అనే స్టేషన్లో స్టాప్ లేదు, కానీ మళ్ళీ బండి అయితే స్లో అయింది కొంచెం. బై బై యావత్. నేమ్ కేడాగాన్. ఆడెక్కడో 1వ నెంబర్ ప్లాట్ఫామ్ ఉంది. మంది లాస్ట్ ఇచ్చినారు. ఇక్కడ కానీ మనకు స్టాపింగ్ లేదు కాబట్టి ఇంకా లాస్ట్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చినారు. వెనకాలగాని లోకో ఉంది గూడ్స్ బండికి. పటాస్లో మనకు స్టాప్ లేదు. మన బండి కొంచెం స్లో అయింది, కానీ స్టాపింగ్ అయితే ఇక్కడ ఎక్కడా లేదు. డైరెక్ట్ నాన్ స్టాప్ దౌండ్ జంక్షన్ అంతే. మొత్తం స్టేషన్లు యా స్టేషన్ చూసినా అన్ని ట్రాక్ల మీద గూడ్స్ బండ్లు అయితే నిండిపోయినాయి. అబ్బా, ఇప్పుడే మెమో పోయింది. జనాలు కానీ ఏ స్టేషన్లో ఎవ్వరు లేరు. బాయ్ బాయ్ పటాస్. కొత్తగా ఉంది పేరు, పటాసు బాంబులు అని. బాయ్ బాయ్ దౌండ్ జంక్షన్. ఇక్కడ మీకు చూడండి రిటైరింగ్ రూములు, ఏసీ వెయిటింగ్ హాళ్ళు మొత్తం అయితే ఉంటాయి. 7 ప్లాట్ఫామ్లు ఉన్నాయి చూడండి. పెద్ద స్టేషను. మన తిరుపతిలోనే 6 ప్లాట్ఫామ్లు ఉన్నాయి, ఇక్కడ 7 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ఇంకా పెద్ద స్టేషన్, ఎంత పెద్ద స్టేషనో చూసుకోండి. ఇది మహారాష్ట్రలోని చాలా మేజర్ సిటీస్ని అయితే కలుపుతుంది జంక్షన్. దౌండ్ జంక్షన్. దౌండ్కు మనం మామూలుగా వస్తూ ఉంటాం. ఇది మన పల్లిలాగా అయిపోయిందనమాట. ఎందుకంటే మెయిన్ జంక్షన్ కాబట్టి ఇట్లా ముంబై, పూణే ఈ సైడ్ ఎక్కడ పోవాలనే ఇది టచ్ అవ్వనే అవుతుంది. మొన్న షిరిడీకి వచ్చాం కదా, అప్పుడుగానైతే టచ్ అయింది ఇది. టీటీ అయితే ఫుల్ ఫైర్లో ఉన్నాడు. ఏసీ బోగీలో ఇక్కడ ఫుట్పాత్ మీద నిలబడుకున్నా కానీ మాటలు లేకుండా ఫైన్ అయితే వేస్తాడు ఫస్ట్. మళ్ళీ మాట్లాడుకునేది ఫైన్ వేసిన తర్వాత. కర్వ్ తగ్గద్దు. ఇప్పుడైతే స్పీడ్ కొంచెం తగ్గించినాడు ఈ దౌండ్ జంక్షన్ దాటుకున్న తర్వాత. అక్కడ నుంచి అయితే మన స్టార్టింగ్ స్టేషన్ నుంచి అయితే ఊపుకుంటా వచ్చినాడు. 100, 103, 105గా కొట్టినాడు. ఇది ఐసీఎఫ్ కోచ్లు కాబట్టి టాప్ స్పీడ్ పర్మిట్ ఉండేది 110 మాత్రమే. అదే ఎల్హెచ్బి అంటే ఇంకా చూడండి, మొన్న మన సప్తగిరి ఎక్స్ప్రెస్ కొట్టినాడు కదా, 129 కొట్టినాడు రికార్డెడ్ స్పీడ్. మాల్తాన్ ప్లాట్ఫామ్ కానీ సరిగా లేదు. ఆల్రెడీ బండి అయితే వెయిట్ చేస్తుంది. డెమో మనుషులు ఒకరు లేరు. స్కిప్పింగ్ బిగ్ వన్. స్పీడ్ చూడండి అసలు తగ్గట్లే. ఇంకా బాయ్ బాయ్. వీళ్ళకెందుకు రెడ్ జెండా కుడి చేతిలో ఉంది, గ్రీన్ జెండా ఎడమ చేతిలో ఉంది. ఇది ఎందుకో మీకు తెలిసింటే అయితే కామెంట్ చేయండి. దౌండ్ జంక్షన్ అయిపోతానే మనకు నాన్ స్టాప్గా 110 కిలోమీటర్లు అయితే ఉంటుంది చూడండి ట్రావెల్. తర్వాత 110 కిలోమీటర్ల తర్వాత మళ్ళీ మనకు స్టాప్ వస్తుంది. అంతవరకు ఎక్కడ నిలిపేదిలే, మనోడు కానీ ఎక్కడ తగ్గట్లే. బ్యూటిఫుల్ నది అయితే వచ్చింది. సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ ఉండింటే ఒక రేంజ్లో ఉండింటుంది. చేపల బోట్లు అయితే ఉన్నాయి చూడండి. సన్ రైజ్
కరెంటుతో పనే లేకన్నా ఇక్కడ మోటార్లకి సోలార్ అయితే పెట్టుకుంటేసినారప్ప అందరూ. ఈ బాయిలలో నీళ్ళు కొట్టుకునేకి ఏముంది చూడండి బాయ్, అసలుకి ఈత ఆడుకొని భలే మంచిగా ఉంటుంది ఆ బాయి. అక్కడ ఇంకోటి ఉన్నది, ఏడే 2 బాయిలు ఉన్నాయి. 2 ట్రాక్లు సరిపోక మళ్ళీ ఇంకొక ట్రాక్ను అయితే సంసిద్ధం చేస్తాండ్రు. అంతా మట్టి దోలి తొక్కిస్తాండ్రు చూడండి. ఈ పక్కన ఇంకో ట్రాక్ వస్తే ఇంకా నాన్ స్టాప్గా కొట్టుకుంటా వెళ్ళిపోతాయి. ఆ పక్క వేడి, ఆ పక్క కిప్పింగ్ జింటీ రోడ్. సేమ్ మన బండి ఇంజన్ ఏదో అది కానీ సేమ్ వ్యాగ్నైన్ HC. జెండా చూడండి ఇక్కడ కానీ ఎడం చేతిలోనే ఉంది గ్రీన్ కలర్ ఫ్లాగ్, కుడి చేతిలో రెడ్ కలర్ ఫ్లాగ్ ఉంది. జింటీ రోడ్ బాయ్ బాయ్. ఎంత లోతులో పోతాను చూడండి, పైన ఆడో ఉండాలి భూమి. ఎంత లోతులో టన్నెల్ ఏదన్నా వస్తే భలే ఉంటుంది. ఏం టన్నెల్ ఏం లేదు. అయితే ఈ సైడు అరటి చెట్లు, చెరుకు అయితే వేసినారు. మీకు సోలార్ చూపిద్దామంటే అప్పటి నుంచి బాయే రాలా ఒకటి. కానీ చూడండి ఇక్కడ బావి దగ్గర వేసినారు సోలార్. కరెంటుతో పనేలే వాళ్ళకి, ఇంకా 24x7 మోటార్ కొట్టాలంతే. మళ్ళీ చిన్న ఏర్ అయితే వచ్చింది. ఏంది వైర్లన్నీ మునిగిపోయినాయి లోపల, పోల్ ఎత్తున్నాయి చూడండి. పోల్స్ అన్నీ మునిగిపోయినాయి లోపల నీళ్ళల్లో. మిస్ అయిపోతా వచ్చిందంటే మనము ఇక్కడ డోర్లో నిల్చుంటామా, ఫోన్ ఓ చేతిలో పట్టుకొని ఇదో చేతిలో పట్టుకుంటే ఆడబడిపోతాం తెలియదు. అందుకే ఫోన్ జోబీలో పెట్టుకొని ఇక్కడైతే 2 చేతులతో పట్టుకుంటా, అప్పుడు అవి మిస్ అయిపోతాయి. ఫోన్ జోబీలో నుంచి తీసి కెమెరా ఆన్ చేసే లోపల. ఇప్పుడైతే కొంచెం లోపలికి జరుపుకొని కెమెరా ఆన్లోనే పట్టుకుండా పట్టేసినాం. బై కెట్టూర్ స్టాపింగ్ లేదు, అదే స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాడు. ఒకసారి బ్యూటిఫుల్ సన్సెట్ని అయితే చూసేయండి. ఇట్లా లొకేషన్లు ట్రైన్లో పోతేనే కనపడతాయి, బస్సులో పోతే ఏం కనపడవు. ఈ సన్ రైజ్ సన్సెట్ ఎంజాయ్ చేయాలంటే ట్రైన్లోనే పోవాల్సి ఉంటుంది. ఆ దూరంగా అయితే ఏదో నది ఉంది, నది పైన సూర్యుడు. మళ్ళీ నది వచ్చింది. ఇప్పుడు లొకేషన్ చూపిస్తా చూడండి, పిచ్చెక్కిపాల్సిందే. సన్సెట్ బ్యూటిఫుల్ నదిపై నుంచి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అసలు ఇంకా నీళ్ళపైకి పోతాం మనం. నీళ్ళపైకి పోయిన తర్వాత చూడండి పోప్లాస్. స్టాపింగ్ అయితే లేదు ఇక్కడ. మనకి ఇంతకుముందు చూపించిన కదా మీకు నీళ్లు, అది డ్యాము, ఉజని డ్యామ్ అంట, రిజర్వాయర్. అందుకే అంత చాలా పెద్దది. కిప్పింగ్ జేలూర్ జనాలు అయితే ఉన్నారు. మెమోరియల్ ఉంది ఇప్పుడు, మెమోరియల్ కోసం కట్టాలి. భారీగా ఉన్నారు స్వామి, ఏమో అనుకున్నా, చాలామందే ఉన్నారు. జేలూర్ బాల్వాని స్టేషన్. బాయ్ కేఎం అని ఉందంతే. ఈ స్టేషన్లో స్టాపింగ్ లేదు, కానీ ఎందుకో స్లో చేసినాడు. వల్ల ఇన్ని స్టాప్లలో స్లో చేయకన్నా 90 కొట్టుకుంటా వచ్చి ఇక్కడ ఉన్నట్లుండి స్లో అయిపోయింది బండి. నెక్స్ట్ స్టాప్ కుర్దువాడి. చలి అయితే అత్తరగొట్టేస్తుంది, పైగా ఏసీ.
ఎట్లా పడుకోలేమో నైట్కి. ఎత్తుకున్నాడు స్పీడ్. బాయ్ బాయ్ కేమ్. టైర్ ఏదో సౌండ్ వస్తుంది బాగానే. కేమ్. టు కుర్దువాడి జంక్షన్, స్టేషన్ కోడ్ KWV. ఈ జంక్షన్ నార్మల్గా ముంబై, చెన్నై, లాటూర్, మిరాజ్ ఈ స్టేషన్లు కలుపుతా అయితే జంక్షన్ లాగా ఏర్పడింది అనమాట. స్టేషన్లో 4 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇప్పటి వరకు మనం 179 కిలోమీటర్లు అయితే ప్రయాణం చేసినాం. మన బండి ఎగ్జాక్ట్గా 30 నిమిషాలు అయితే డిలేగా నడుస్తుంది. మన జర్నీలో ఇది 3వ స్టాప్ అనమాట. అంటే స్టార్టింగ్ స్టేషను, ఎండింగ్ స్టేషన్ 2 తీసేస్తే 13 స్టేషన్లు ఉంటాయి. ఆ 13 స్టేషన్లలో 2 పోతే ఇంకా 11 స్టేషన్లు అయితే రిమైనింగ్ ఉన్నాయి మనకి. ఇంకా టోటల్గా మన జర్నీ 460 కిలోమీటర్లు అయితే ఇప్పటి వరకు మనం 179 కిలోమీటర్లు కవర్ చేసినాం. 4 నిమిషాలు స్టాపింగ్ తర్వాత మళ్ళీ మన బండి అయితే స్టార్ట్ అయిపోయింది. బాయ్ బాయ్ కుర్దువాడి. టైం చూడండి ఎగ్జాక్ట్గా 18:30 అవుతుంది. పెద్ద స్టేషనే, 4 ప్లాట్ఫామ్లు ఉన్నా కానీ. బాయ్ బాయ్ కుర్దువాడి జంక్షన్. నెక్స్ట్ స్టాప్ బర్సీ టౌన్. ఇంకా 40 కిలోమీటర్లు. ఇప్పటిదాకా మనము 2 స్టాపులకి, ఒకటి 70 కిలోమీటర్లు నాన్ స్టాప్, ఇంకొకటి వచ్చేసి 105 కిలోమీటర్లు నాన్ స్టాప్ కొట్టినాం కదా. ఇప్పుడు 40 కిలోమీటర్లు నాన్ స్టాప్ తర్వాత బర్సీ టౌన్ అనే ఊరు స్టేషన్ అయితే వస్తుంది. ఫైనల్గా మన బెర్త్లోకి ఎక్కి పనుకొనేసిన. సైడ్ అప్పర్ వచ్చింది, సైడ్ లోయర్ అయితే రాలా. ఈ ఏసీకి ఏదో ఒకటి అప్గ్రేడ్లో మనకు ఏసీ వచ్చింది కాబట్టి సంతోషంగా పనుకొని నిద్రపోవచ్చు. ఇంకా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే నిద్ర లేచిన. టైం 2:24 అవుతుంది. 1 అవర్ డిలేగా అయితే మన బండి సికింద్రాబాద్కు రీచ్ అయిందనమాట. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మీకు ఏ ట్రైన్ వీడియో కావాలో ఆ ట్రైన్ నెంబర్ కానీ ట్రైన్ నేమ్ కానీ కామెంట్ చేయండి. నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఆ ట్రైన్ సిరీస్ అయితే కంప్లీట్ చేసేద్దాం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.